తెలివైన వ్యక్తి చెట్టెక్కి ఒక కొమ్మ మీద కూర్చుండి ఇంకో కొమ్మను కొడతాడు. కానీ అదే అతి తెలివిగల వ్యక్తి కూసున్న కొమ్మనే నరుకుతుంటాడు. అరే బాబు అది తప్పురా అంటే అబ్బా నాకు తెలియదా అని ఉల్టా సమాధానాలు చెప్తాడు. కానీ ఆఖరికి ఏమవుతుంది, కొమ్మెరిగితే ఆ కొమ్మతో పాటు ఆ అతి తెలివిగల వ్యక్తి కూడా కింద పడతాడు. సేమ్ అట్లనే ఉన్నదట పవన్ పరిస్థితి. పవన్ రాజకీయాలకు అద్దం పట్టినట్టు అచ్చుగుద్దే కార్టూన్ తోని ఖతర్నాక్గా కౌంటర్ ఇచ్చిండు అంబటి సారు. ఈ కార్టూన్లా పవన్ చెట్టు కొమ్మ మీద కూర్చుండి అదే కొమ్మను నరుక్కున్నట్టు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా అట్లనే నరుక్కుంటుండు. డమాల్న కింద పడితే గాని అర్థం కాదనేది ఇంకొన్ని రోజులు అంటే ఈ ఎలక్షన్లు అయిపోతే గాని తెలవకపోవచ్చు. మరి కాదా, ఆయనకో చెట్టు లాంటి పార్టీ ఉండంగా కూడా అన్ని స్థానాలలో పోటీ చేయకుండా చంద్రబాబుతోని పొత్తు అంటున్నాడు. పోనీ అట్లా పొత్తు పెట్టుకుంటేనన్నా పవన్ ను సీఎం ను చేస్తామని అంటారా అంటే అది లేదని లోకేష్ తేల్చి చెప్పే. సరే సీఎం కాదు డిప్యూటీ సీఎం నన్న చేస్తారా అంటే అది కూడా లేదని ఇండైరెక్ట్ గా లోకేష్ కు చెప్పిండు. అట్లని సగం సీట్లు ఇస్తారా అంటే అది కూడా కష్టమే. ఇక ఏమి ఇయ్యనప్పుడు చంద్రబాబుతోని పొత్తెందుకు, పవన్ కు వచ్చేదే ఉన్నది. చంద్రబాబును సీఎంను చేసేటందుకు పవన్ ఆయన అభిమానులు పని చేయాలనా? ఇప్పటికే చాలా మందికి ఇది నచ్చక పార్టీని వీడుతున్నారట. ఇక రేపట్ల ఎన్నికల్లో ఓడిపోయినాక పవన్ దిక్కు చూసేటోళ్ళు కూడా ఉంటారో ఉండరో. అదే గనక జరిగితే పవన్ ఆయన అతి తెలివితోని కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నట్టా కాదా? పాపం దీన్ని పవన్ గుర్తించనంతసేపు కష్టమే.